2002లో 2003లో మాకేం పని పార్టీ పెట్టిన రోజు రోజు పొద్దున్న అయితే సాయంకాలం కూర్చొని డిస్కస్ చేద్దాం. సో ఆ రోజు నుంచి చెప్పాం మేము మిషన్ కాకతీయ అని అప్పుడే పేరు పెట్టాం మేము. అండ్ మిషన్ భగీరథ అదర్ ప్రాజెక్ట్ విత్ రిగార్డ్ ద డ్రింకింగ్ వాటర్. ఈరోజు ప్రతి ఇంటి హౌస్ హోల్డ్ కి ప్రతి విలేజ్ కి ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేశాం మిషన్ భగీరథ. ఇప్పుడు మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ మిత్రులను అడగండి, ప్రతి ఊర్లో ఈరోజు పైపు వేస్తున్నాం. యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాటర్. కొందరు ఏమంటున్నారు, మరి ఇదివరకు ట్యాంకులు ఉండగా మీకు కొత్తగా ఇచ్చేది అంటున్నారు. ఇదివరకు గ్రౌండ్ వాటర్ ట్యాప్ చేసేది, గ్రౌండ్ వాటర్ ఫ్లోరోసిస్ మీకు అందరికీ తెలుసు, ఇబ్బంది ఉంటుందని చెప్పి సర్ఫేస్ వాటర్ వర్షం ద్వారా వచ్చినటువంటి నీళ్లు గోదావరి కృష్ణా నది జలాలను తీసుకొచ్చేసి చెరువులు కుంటలు రిజర్వాయర్స్ నింపి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ప్రతి విలేజ్ కి ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వాలి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ స్కీమ్ విత్ ఇన్ 2-3 years. నీళ్ళు ఇవ్వకపోతే అంటే మాత్రం మేమే ఒక ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి మిషన్ భగీరథ కంప్లీట్ చేసాం. సో ఇది కాకుండా ఈ రోజు సోషల్ సెక్టర్ మీకు అందరికీ తెలుసు, ఆసరా స్కీమ్ అని పెట్టేసి ప్రతి ఓల్డ్ ఏజ్ కి 1000 రూపీస్, హ్యాండిక్యాప్ 1500, తర్వాత విడోస్ కి, తర్వాత రేషనింగ్ ఇదివరకంటే ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యము, అది సన్న బియ్యం ఇవ్వాలని. ఈ విధంగా కొన్ని మిడ్ డే మీల్స్ లో కూడా ఇప్పుడు కేసీఆర్ మనోడు ఏ బియ్యం తింటాడో గ్రామాల్లో పిల్లవాడు స్కూల్ పెట్టినాడు అదే బియ్యం తినాలని చెప్పేసి ఈ రోజు 26 to 30 రూపీస్ కేజీ బియ్యం కొని ఈరోజు స్కూళ్ళలో ఇస్తున్నాము. సో సోషల్ సెక్టర్ లో కూడా ఆసరా స్కీమ్ తో పాటు ఇప్పుడు షాదీ ముబారక్, పాపం మైనారిటీ గర్ల్స్ కి మ్యారేజెస్ కాకపోవడం, ముసలి వాళ్ళకి పెళ్లి చేయడం ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని, అదే ఎస్సీస్ ఎస్టీస్ కి బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ కూడా ఆ షాదీ ముబారక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విధంగా సోషల్ సెక్టర్ లో కొన్ని తీసుకున్నాం. మోస్ట్ ఛాలెంజింగ్ మాకున్నాయి, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఫాస్ట్ వెళ్తున్నాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి సంసారంలో ఈ రోజు 2 పిల్లలే, ఒకటి చదువు ఖర్చు, ఒకటి మందుల ఖర్చు. రోగమంతా మందుల ఖర్చు. ఈ 2 చాలా కాస్ట్లీ అయిపోయాయి మరి ఎవరి హౌస్ హోల్డ్. కాబట్టి ఈ 2 కూడా మనము చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసే ఫైనలైజ్ కాలేదు, బట్ డెఫినెట్లీ ద కమింగ్ డేస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ 2 ఈ సంవత్సరం సీరియస్ గా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. వాటిని కూడా మంచి సీట్స్ పీపుల్స్ ఫ్రెండ్లీ, కాస్ట్లీ కాకుండా మనకు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నది. మనకు రావాల్సినటువంటి చట్ట ప్రకారంగా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి కొన్ని అంశాలు ఇప్పటికి రావడం లేదు. ఒకటి హైకోర్టు డివిజన్, దానిపైన మీరు పార్లమెంట్ లో మేము ఎంపీలము మా నిరసన తెలియజేసాం, మీరు టీవీలో పత్రికలు చూశారు. అయినప్పుడు కూడా హామీ ఇచ్చి కూడా అది అమలు చేస్తున్నారు. మళ్ళీ నిన్న మొన్న మన న్యాయవాదులు అందరూ కూడా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూలై మళ్ళీ పార్లమెంట్ ఉంటుంది. మేము డెఫినెట్ గా పార్లమెంట్ మెంబర్స్ 11 మంది గట్టిగా మరి ఈసారి వదిలిపెట్టాం. మేము ఏదో ఒకటి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేదాక మరి సభను మరి దిగ్బంధం చేయాలన్నా ఏదో ఆలోచిస్తున్నాం. సో డెఫినెట్ గా మనకు రావాల్సిన కొన్ని హక్కులు ఇంకా రావడం లేదు. కొన్ని సంస్థలు విభజన జరిగేటువంటి రాష్ట్ర కార్పొరేషన్స్ అవి కావడం లేదు. మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కేటాయింపులు కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని అంశాలని మనకు కేంద్రం నుండి మనం సాధించుకోవాల్సింది. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు సాధించుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, మరి ఈ రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్లేస్ ఐడెంటిఫై చేశారు, రింగ్ రోడ్ ఏమైనా పెట్టాలని. తర్వాత నేషనల్ హైవేస్ 1800 కిలోమీటర్లు ఈ రోజు తీసుకొచ్చామండి.
మీరు ట్రయాంగిల్ తెలంగాణ అంటే నేను కూడా తెలంగాణ ట్రయాంగిల్ తెలంగాణలో ఉంటే తర్వాత వారిని అడిగితే చెప్పిండ్రు. సో మీకు ఈ తెలంగాణ కింద మన బార్డర్లో మొత్తం నేషనల్ హైవే కొత్తగా తీసుకొచ్చాం. రాయచూర్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడు, భద్రాచలం, అంటే ఆల్ అలాంగ్ ది బార్డర్ సదరన్ సైడ్. అండ్ ఫ్రమ్ భద్రాచలం ఆల్ అలాంగ్ రివర్ గోదావరి అండ్ ప్రాణహిత, అంటే ఈస్ట్ ఉన్నటువంటి దాని బార్డర్ కూడా మళ్ళీ ఒక నేషనల్ హైవే. అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది ఒకటి ఉంటే దాన్ని వేరే విధంగా ఉంటే దాన్ని డైవర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగం చేశాం. బాంబే టు విశాఖపట్నం, బాంబే, ఔరంగాబాద్, నాందేడ్, నిర్మల్కి వచ్చి అక్కడ స్టేట్ మొదలవుతున్నారు. మేము నిర్మలించేది జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొవ్వూరు, రాజమండ్రి అండ్ విశాఖపట్నం. సో అదొక నేషనల్. అండ్ కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం అదొకటి. తర్వాత ఈ విధంగా అంటే తెలంగాణ ఇప్పుడు మీ అమెరికాలో ఉన్నట్టు ఈస్ట్ వెస్ట్ మీకు ఎట్లయితే ఉన్నాయో ఆ విధంగా తెలంగాణ క్రిస్ క్రాస్ అయ్యేటట్టు ప్లాన్ చేసి 1800 కిలోమీటర్స్ కొత్తగా ఇదివరకు నేషనల్ హైవేస్ కి ఇన్ అడిషన్ టు ది, అంటే ఈ 60 సంవత్సరాలు 1800 కిలోమీటర్లు లేవు తెలంగాణలో. ఈ 2 years లో పట్టే మేము 1800 కిలోమీటర్లు సాధించాం. నితిన్ గడ్కరీ గారు మొన్న వరంగల్లో మడిలో వచ్చి ప్రకటన చేశారు, అఫీషియల్ ప్రకటన చేశారు. అండ్ హోప్ఫుల్లీ విత్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ టు కొన్ని టెండర్లు అన్ని మన రేపే కావు, మనం మీరు ఏమే అన్నాం మరి ఏమే అన్నారు. ఇవన్నీ విజన్. ఇట్ టేక్ సమ్ టైమ్ బికాస్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం మన దేశంలో. కాబట్టి బట్ హవెవర్ మేము శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కేసీఆర్ గారు ఆదేశి మేము ఊళ్ళో కూర్చుంటున్నాం. ఈ ప్రాజెక్ట్స్ కి ల్యాండ్ ఎక్విజిషన్ ఒక విధంగా ఆర్బిట్రేషన్ చేస్తున్నాము బిట్వీన్ ది కలెక్టర్ అండ్ ది ఫార్మర్. సో ఈ ఆస్పెక్ట్ లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగే విధంగా ఈ 2 సంవత్సరాలు తీసుకున్న కొన్ని కార్యక్రమాలు మీకు వివరించారు. మరి ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనం ఎడ్యుకేషన్ లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ యావత్ భారతదేశంలో అనుకున్న స్థాయిలో లేదు. ఇంకా దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇంకా అధ్వానంగా లేదు. మరి కొన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లేదా కొన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి మరి మీలాంటి ఎన్ఆర్ఎస్ ఇక్కడ అఫ్ కోర్స్ యువర్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ మెడికల్ ఫీల్డ్, ఇక్కడ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉపయోగపడతారు. నేను అపోజింగ్ ఏ క్వశ్చన్ తీసుకురావచ్చా? ఎందుకంటే ఇప్పుడు నాకు మొన్న నేను బోస్టన్ లో ఎంఐటీ చూశాను, నాకు అనిపించింది అక్కడ ఏదైనా ప్రొఫెసర్ ఉన్నాడా ఉంటే ఒక్కసారి వచ్చి మన ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కి అయితే ఎట్లయితే ఎలివేట్ అయిపోతుంది ఇన్స్టిట్యూట్. వారికి కొంత అభిరుచి నుండి కొంత ఏ విధంగా మన దగ్గర ఉన్న సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఈ విధంగా ముందు తీసుకెళ్ళచ్చు. మరి ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి బాగాలేదు, ఎంత అర్థం ఉన్నది. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు పోలీసు యంత్రాంగం మొత్తం ఈ రోజు తనిఖీలు చేస్తుంటారు, విమర్శిస్తున్నారు. బాటనీలో పిహెచ్డీ వచ్చినోడు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటాడండి. ప్రిన్సిపల్ పిహెచ్డీ ఉండాలని అది దట్ ఈస్ ది నామ్ ఆఫ్ ఏఐసిటి. కెమిస్ట్రీలో, ఫిజిక్స్ లో, బాటనీలో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ప్రిన్సిపల్ పెట్టారు. ఎంత అన్ఫార్చునేట్. అవి తెలిసి కేసీఆర్ గారు దాన్ని స్ట్రిక్ట్ చేస్తే దాని మీద అవ్వడారు. ఇలా ముఖ్యమంత్రి 50 కోట్లు తీసుకుని తీసుకుంటారని వచ్చి కొత్తారు డిఫర్మేషన్. సో దిస్ హౌ వీ హావ్ టు రీవిజిట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈసారి మనం తెలంగాణలో తీసుకోవాల్సిన ఎజెండా. మీలాంటి వాళ్ళు కొంతమంది ఎంటర్ప్రీనర్స్ వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ మిగతా వాటిలో ఇప్పుడు ఫార్మసీకి చాలా పెద్దగా తీసుకొస్తున్నాం హైదరాబాద్. మరి ర్యాలీ చుట్టుపక్కల మీ ఇక్కడ ఫార్మసీలు చాలా మంది ఉన్నారని చెప్పారు మిత్రులు. ఎస్, యూర్ వెల్కమ్. ఆడ యూనిట్స్ పెట్టండి. ఒక పెద్ద మంచి బ్రహ్మాండంగా 6,000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు ఫార్మసీకి. మరి ఐటీ కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మన ఎంటర్ప్రీనర్స్ కి, మన బిడ్డలకి ప్రోత్సహిద్దాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెట్టుబడిదారు పెట్టడానికి కూడా మన వ్యతిరేకం కాదు.
దేశంలో ఉన్నటువంటి ఎవరైనా పెట్టడానికి సిద్ధంగా ఉండడానికి ఐటీ పాస్ కానీ మిగతా కూడా కేటీ రామారావు ఆ మినిస్ట్రీ చూస్తున్నారు విత్ రిగార్డ్ టు ఐటీ, తర్వాత ఫార్మసిటీ. కాబట్టి హైదరాబాద్ కాకుండా మిగతా నగరాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్య స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి, ఒకటి వరంగల్కి వచ్చింది. ఫ్యూచర్ లో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ షార్ట్లీ కరీంనగర్ కూడా రాబోతున్నది. కాబట్టి ఈ విధంగా తెలంగాణలో మనం కొన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. నా రిక్వెస్ట్ మీకున్న ఐడియాస్ కూడా మీరు షేర్ చేసుకోండి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాలాంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురాలి. డెఫినెట్ గా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, సంబంధిత మంత్రులతో మాట్లాడతాం, సెక్రటరీస్ తో మాట్లాడతాం. ఫెసిలిటేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజు మరి తెలంగాణకు దూరంగా ఉన్నప్పుడు కూడా మీ మనసు మీ గుండెలు తెలంగాణతో ఉన్నాయి. కాబట్టి మనం ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ సాధించుకున్నామో డెఫినెట్ గా 29 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ డెఫినెట్ గా అతి త్వరలో నెంబర్ 1 స్టేట్ గా కాక తప్పదు. ఎకానమీలో గుజరాత్ అండ్ తెలంగాణ దీస్ ఆర్ ఓన్లీ 2 స్టేట్స్ విచ్ హావ్ సర్ప్లస్ బడ్జెట్. ఈ రెండు రాష్ట్రాలు గుజరాత్ అండ్ తెలంగాణ. అండ్ డెఫినెట్ గా మన రెవెన్యూ రిసీట్స్ మంచిగా చేసుకోవడానికి కూడా ఈ రోజు చాలా ఆలోచన చేస్తున్నాం. స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేది ట్యాక్స్ ఇవేషన్ కాకుండా చూస్తున్నాం. కమింగ్ డేస్ లో we may exceed the revenue receipts as expected. కాబట్టి బడ్జెట్ లో ఆశించిన దానికి కూడా ఎక్కువ రావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి తెలంగాణలో మనము ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ బడ్జెట్ కూడా ప్లాన్ బడ్జెట్ కి ఎక్కువ కేటాయింపులు వచ్చే విధంగా కూడా రెవెన్యూ రిసీట్స్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రము అతి త్వరలో దేశంలో 29 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా మన టార్గెట్ అదే ఉండాలి. నెంబర్ 1 స్టేట్ ఉండాలి. వైబ్రెంట్ తెలంగాణ. రేపు తెలంగాణ దేశంలో మొదటి రాష్ట్రంగా ఉండే విధంగా ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళము ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించడం, ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.